ఇక సింగరేణి కార్మికుల విషయంలో రేవంత్ సర్కార్ చెప్పేది ఒకటి చేసేది మరొకటని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. శ్రీరాంపూర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్ని అసత్యాలే మాట్లాడారని విరుచుకుపడ్డారు. కార్మికులకు 250 గజాల ఇంటి స్థలం, ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ, గృహ నిర్మాణానికి వడ్డీ లేని రుణాలు, సంస్థలో వచ్చిన లాభాలను ప్రకటిస్తారని ఆశిస్తే అసలు ఆయా అంశాల ప్రస్తావనే తీసుకురాకపోవడం విడ్డూరమని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు మెడికల్ బోర్డు ఎప్పుడు నిర్వహిస్తారో కూడా తెలియని పరిస్థితి ఉందని మండిపడ్డారు. శ్రీరాంపూర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు 335 మంది డిపెండెంట్ జాబ్స్ నియామక పత్రాలు ఇవ్వడానికి వచ్చినటువంటి సందర్భంలో వారు మాట్లాడినటువంటి అసత్యాలు, అబద్ధాలు, వాటిని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తూ, రెండవది ఈరోజు ఎందుకు వచ్చిండ్రు, మీరు ఏం ప్రయోజనం కల్పించిండ్రు, మీరు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానాలు, హామీలు, మేనిఫెస్టో ఏంటి, ఐఎన్టీసీ వాళ్ళు చెప్పినటువంటి ఏంటి, లేదా రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా భూపాల్పల్లికి వచ్చినప్పుడు చెప్పినటువంటి ఏంటి, ఇందులో ఏ ఒక్కదానికైనా స్పష్టత ఇచ్చారా? ఈరోజు కార్మికులంతా కోరుకున్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటిది కానీ ఐఎన్టీసీ చెప్పినటువంటి వాగ్దానాలలో పదే చెప్తున్నటువంటి 250 గజాల ఇంటి స్థలం మీద స్పష్టత ఇస్తారని, లేదా పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రీయింబర్స్మెంట్ ఇప్పిస్తామన్నటువంటిది, గృహ నిర్మాణం కోసం 25-30 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నటువంటిది, వీటి మీద ఎదురు చూసి ఇంత ఆర్భాటంతో, ఇంత అట్టహాసంతో, ఒకవైపు కంపెనీ ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నదని, సింగరేణి కార్మికులకు మెడిసిన్స్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, సరైనటువంటి రెఫరల్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, మంచినీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు 2 లక్షలకు బదులు 1 లక్ష ఇచ్చినటువంటిది అయిపోయింది. ఇలాంటి కాస్ట్ కటింగ్ చేసుకుంటూ కార్మికుల సంక్షేమాన్ని, ఇటు విద్యను, వైద్యని పక్కన పెట్టి డబ్బులు లేనటువంటి ఈరోజు వృధా చేస్తూ ఇలాంటి నియామక పత్రాలు ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం?